శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 22వ తేదీ ఏప్రిల్ 2026 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారు చాలా బాగున్నారు. ద్వితీయంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. తృతీయంలో చంద్రుడు బాగున్నారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే వాక్కు చాలా బాగుంది. ధనము వస్తుంది. కుటుంబ జీవితం బాగుంది. సంపదలు చక్కగా పెరుగుతున్నాయి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాలు ఏమన్నా మంచిగా వచ్చేటట్టుగా చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఏమున్నా కానీ అందులో ధనము పెరిగేటట్టుగా కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంది. అలాగే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఎవరికన్నా ఉన్నట్టయితే అవి చక్కగా తగ్గడానికే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి గ్రహస్థితులు. ఇక ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణం చేత శనిగారికి తైలాభిషేకం చేయించండి. వ్యయస్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. వ్యయ ప్రయాసలకు లోను చేసి దూర ప్రాంతాలకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళేటట్టుగా చేస్తోంది. కాబట్టి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. దైవ కార్య ఆచరణ చేయండి. దైవ భక్తిని పెంపొందించుకోండి. అలాగే దాన ధర్మాలు ఏవైనా మీ స్తోమతకి తగినట్టుగా చేయడానికి ప్రయత్నం చేయండి. లాభాల బాటలో ఉన్నారు. దానితో సమానంగా ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అతి జాగ్రత్తగా ముందరికి వెళ్ళండి. వివాహాది శుభకార్యాలు ఇప్పుడే కుదురుతాయి అని ఆశించవద్దు. ఇంకా కొన్ని ప్రయత్నాలు చేసిన మీదట అవి కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆలయ సేవ చేయండి, ఆశ్రమ సేవ చేయండి, గురు సేవ చేయండి. అలాగే గురువుగారికి స్తోత్రపారాయణాలు చదవండి, యోగా చేయండి, శనిగారికి తైలాభిషేకం చేయండి. ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి లాభస్థానం బ్రహ్మాండమైన యోగవంతమైన స్థానంలాగా కనిపిస్తోంది. అలాగే ద్వితీయ స్థానము అద్భుతంగా గురువు గారితో యోగిస్తోంది. రాశిలో చంద్రుడు బాగున్నారు. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా బాగుందో ఇక ఆనందం మీ సొంతం, ఐశ్వర్యం మీ ఇంట తాండవిస్తుంది. అలాగే ఊహించని దానికన్నా ఎక్కువ ధనము రావడానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం బాగుంది. లాభాల బాటలో ఉంటారు. వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి. జీవిత భాగస్వామి బాగున్నారు. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో మీకు అనుకూలతలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనుకూలమవుతోంది. ఎక్కువగా వినోద కాలక్షేపాలలో పాల్గొనడము, వివాహాది శుభకార్యాలలో పాల్గొనడము చేస్తారు. మానసిక ప్రశాంతత పెరుగుతోంది. దైవ ఆరాధన పెరుగుతోంది. దైవ భక్తి పెరుగుతోంది. కుటుంబ జీవితం బాగుంది. వాక్కు చాలా బాగుంది. అలాగే చక్కటి ఐకమత్యంతో కూడినటువంటి కుటుంబము 10 మందిని ఆకర్షించి మంచి పేరును తీసుకుని వస్తుంది. అన్ని విధాలా మీకు ఆనందాలే వెల్లివిరుస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ కొంచెం ఉద్యోగ జీవితంలో సంయమనం పాటించండి అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు పఠించండి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. తృతీయంలో కేతువు బాగున్నారు. అలాగే ఏకాదశంలో రవి బాగున్నారు. ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. రాశిలోనే గురువు గారితో పాటు చంద్రుడు కూడా బాగున్నారు. ఎప్పుడైతే 5 గ్రహాల అనుకూలత చాలా బాగుందో కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. మృష్టాన్న భోజనాలు ఉంటున్నాయి ఈ రోజున. అలాగే చాలా శ్రమ కోర్చి మీరు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో లోగడ అవి ఇప్పుడు గుర్తింపుని పొందుతున్నాయి. అనుకూలమైనటువంటి స్థితులు మీకు బాగా కనిపిస్తున్నాయి. ఊహకందని విధంగా మీకు ధనం వస్తుంది. విలువైన వస్తువులు వస్తాయి. భద్రపరుచుకుంటారు. మాట తీరు బాగుంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. సంతానం బాగుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ఇన్ని విధాలుగా బాగున్నప్పుడు మీ మానసికమైనటువంటి సంతోషం రెట్టింపు అవుతుంది. మీ మనోబలం పెరుగుతుంది. అలాగే మీ చిరకాల వాంఛ ఏదైతే ఉందో అది తీరడానికే గ్రహస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. యోగా చేయండి. ఉద్యోగ జీవితంలో కొంచెం సంయమనం పాటించండి. మిగతా అన్ని విధాలా మీరు చాలా బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. దశమ స్థానంలో ఉన్నటువంటి రవి చాలా బాగున్నారు. వెరసి 3 గ్రహాలు వరుస రాశుల్లో
చాలా బాగా యోగిస్తున్న కారణం చేత ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే ద్వితీయాధిపతి దశమంలో ఉచ్చులో ఉండడమే చాలా చెప్పదగ్గ సూచన. అలాగే స్వస్థానంలో లాభాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు స్వస్థానంలో ఉండడం ఒక విశేషం. గురువు గారి యొక్క స్థితి సంచారము ఏ స్థానంలో ఉండడం కూడా విశేషమే. అయితే ధనము ఎక్కువ ఖర్చు పెట్టిస్తుంది. వివాహాది శుభకార్యాల పైన ఖర్చు ఉంటుంది, శ్రమ ఉంటుంది, దైవ కార్యాలలో మీరు ఎక్కువగా పాల్గొనేది ఉంటుంది. చాలా అన్ని విధాలుగాను మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉంటాయి. వివాహాది శుభకార్యాలు కుదరడము, ఒక పెద్ద మనిషిగా సంఘంలో గౌరవింపబడము, ముఖ వర్చస్సు పెరగడము, మాట తీరు బాగుండడము, ఉద్యోగ జీవితంలో చక్కటి ఆనందం వెళ్ళి విరియడము, ఒక ఉన్నతమైనటువంటి పదవి లేదా స్థానము మీకు వచ్చేటటువంటి అవకాశం ఉండడము, ధనము ఆదాయం పెరగడము, ఇవన్నీ కూడా చాలా మీ మానసిక ప్రశాంతతని పెంచేటటువంటి విషయాలే అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే యోగా చెయ్యండి. అద్భుతమైన ప్రశాంత జీవితం మీ సొంతం. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురు చంద్రులు బాగున్నారు. దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి మిగతా గ్రహాలు అంటే మిగతా గ్రహాల అననుకూలత ఎక్కువగా ఉంది కాబట్టే పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. వినాయకుడి పూజ చెయ్యండి. అలాగే దుర్గా అమ్మవారి పూజని చెయ్యండి. దుర్గా అమ్మవారి నామాలనైనా స్తుతించండి. అష్టమ శని సంచార దోషం కనిపిస్తూ ఉన్న కారణం చేత శనికి తైలాభిషేకం చేయండి, శివాభిషేకం చేయండి, శివుని యొక్క నామస్మరణ కూడా చేయండి, శివారాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితం కాస్త బాగుంటుంది. ఈ రెండు ముఖ్యమైన విషయాలు తప్ప కన్యారాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. దశమ స్థానంలో యోగిస్తున్నటువంటి చంద్రుడితో పాటుగా ఉన్న గురువు గారి యొక్క స్థితి సంచారము కూడా ఇక్కడ అనుకూలమైన ఫలితాలను ఇస్తోంది. అలాగే షష్ఠ స్థానంలో రాహు యోగిస్తున్నారు. ఇవి చెప్పదగ్గ సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. కోర్టు విషయాలు అనుకూలంగా లేవు. భార్యాభర్తల విషయాలు అనుకూలంగా లేవు. భార్యాభర్తల మధ్య ఉండవలసినంత ప్రేమాభిమానాలు కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. కోర్టు కేసులు, పెద్ద మనుషుల పంచాయతీలు, ఏవైనా స్థిర చరాస్తుల గురించిన తగాదాలు, అలాగే వాహన ప్రమాదాలు, వీటన్నిటి గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఇబ్బందులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఔషధ సేవ ఇక్కడ సూచించబడుతూ ఉంది. కాబట్టి నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఉద్యోగ జీవితం చాలా బాగుంది అన్న మాటే గాని, ప్రశాంతమైన జీవితంలో ఉన్నారు అన్న మాటే గాని, ఇక్కడ ఆరోగ్య రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉండడంతో ఉండవలసినంత ఆనందాన్ని మీరు పొందవలసినంత ఆనందాన్ని పొందలేకపోతున్నారు అని చెప్పి ఇక్కడ గ్రహస్థితులు సూచన చేస్తూ ఉన్నాయి. యోగా చేయండి, సంయమనం పాటించండి, నవగ్రహ స్తోత్రాలు పాటించండి, వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ, కుజగ్రహ, బుధగ్రహ సంచారము, అలాగే అష్టమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, నవమంలో గురు సంచారము, ఏకాదశంలో కేతు సంచారము, వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి ఎంత అద్భుతంగా ఉంది అంటే అంత అద్భుతంగా ఉంది. కాబట్టే వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి మానసికమైనటువంటి సంకల్పం కానీ, దృఢత్వం కానీ అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు ఉంటాయి. పిత్రార్జితం బాగుంటుంది. పితృవర్గరీత్యా అనేక రకాలుగా మీకు సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసి వస్తారు లేదా చేయడానికి వెళ్తారు. విలువైన వస్తువుల్ని భద్రపరుచుకుంటారు. శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది, మిత్రుల యొక్క సంఖ్య పెరుగుతుంది. అనుకూలమైనటువంటి చాలా విషయాలు మీకు చాలా చాలా ఆత్మసంతృప్తిని కలుగజేస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. అద్భుతమైనటువంటి మీ ప్రశాంత జీవితాన్ని మరింతగా అభివృద్ధి పరచుకోండి. వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రవి గారి యొక్క సంచారం మాత్రమే బాగుంది. మిగతా గ్రహాలన్నీ కూడా అననుకూలంగానే ఉన్నాయి. అర్ధాష్టమంలో రాహు గారు కానీ, పంచమంలో శని కుజ బుధులు కానీ, అలాగే సప్తమ స్థానంలో శుక్రాచార్యుల వారు కానీ, అష్టమ స్థానంలో గురు చంద్రులు కానీ, ఏవి చూడండి అననుకూలంగానే ఉన్నాయి. కేతు యొక్క సంచారం కూడా అంతగా బాలేదు. ఈ రకమైనటువంటి 8 గ్రహాల యొక్క అననుకూలత ఉంది అంటే ఇది మాటలైన విషయం కాదండి. చెప్పుకోదగ్గ సూచనలే చాలా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, నవగ్రహాలకి స్తోత్రపారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, అలాగే యోగా చెయ్యండి, సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఏమాత్రము ఉండబోవటం లేదు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసులు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే అధిక జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండండి. ఉద్యోగ జీవితంలో శారీరక కష్టము కనిపిస్తోంది, మానసిక వ్యధ కనిపిస్తోంది. సంయమనం పాటించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే అని మరొకసారి తెలియజేస్తూ, ఏదైనా దైవానికి సంబంధించినటువంటి చరిత్ర చదవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురు చంద్రులు ఇద్దరు చాలా చాలా బాగున్నారు. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు. తృతీయంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంటూ ఉండడంతో అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, ధనలాభాలు బాగున్నాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది, రాజకీయ నాయకులకి బాగుంది, కుటుంబ జీవితం బాగుంది, ఉన్నత విద్య బాగుంది, విదేశీ యానాలకి అనుకూలంగా ఉంది, వ్యాపార భాగస్వాములు కూడా చాలా బాగున్నారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా మీకు అనుకూలమైన స్థితి సంచారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా చాలా ఆనందంలోకి తీసుకెళ్తున్నాయి తప్ప ఎక్కడ అసంతృప్తిలోకి తీసుకొని వెళ్ళట్లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మరింత ప్రశాంతంగా ఉంటారు. అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది కాబట్టి కొద్దిగా శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, మరింతగా ప్రశాంత జీవితంలో ఉంటారు. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు కానీ, బుధుడు కానీ, కుజుడు కానీ చాలా బాగున్నారు అని చెప్పాలి. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు. 5 గ్రహాల యొక్క ఉనికి బాగుంది, 4 గ్రహాల యొక్క ప్రతికూలత కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ చెప్పదగినటువంటి సూచన ఏమిటంటే అతి త్వరలోనే రాబోతూ ఉన్నటువంటి గురువుగారి యొక్క సప్తమ స్థాన సంచారము మీకు బాగా మేలు కలిగించే విధంగా ఉండబోతోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అందుకు తగ్గ బీజాలన్నీ ఇప్పుడు పడతాయి. ఈ రకమైనటువంటి మంచి జరగబోతున్నందుకు అన్ని విధాల మంచి జరుగుతుంది, ఒకటి కాదు. మాట తీరు బాగుంటుంది, చక్కటి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, సన్మాన సత్కారాలు ఉంటాయి, భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది, వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. ఇలా అనేక విధాలుగా మంచి జరగబోతోంది. కాబట్టి దానికి తగినట్టుగానే ఇప్పుడు నుంచి గ్రహస్థితులు కూడా మీకు చాలా చాలా మేలు చేస్తూ ఉంటాయని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక మాట్లాడే తీరు విషయంలో మటుకు కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఇదొక్కటి చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శివారాధన చేయండి, యోగా చేయండి, మరింత ప్రశాంతమైన జీవితం మీకుంటుంది. కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి రాహువు ఇబ్బంది పెడుతూ ఉన్నారు, సప్తమంలో కేతు ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ద్వితీయ స్థానంలో శని కుజులు ఇబ్బంది పెడుతున్నారు, పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా అంతగా బాలేదు. అయితే ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు, తృతీయంలో రవి బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, పంచమంలో గురుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి అద్భుతంగా ఉంటోంది. అయితే 5 గ్రహాలు బాలేదు అంటే వాటికి తగిన జాగ్రత్తలు వాటికి తీసుకోండి. బాగున్న గ్రహాలకి తప్పనిసరిగా మేలు కలిగించే అంశాలు మీకు ఉంటాయి. సంతానం చాలా చాలా బాగున్నారు, మీ మాట తీరు బాగుంటోంది. కొంచెం సంయమనం పాటించి, ఓర్పు పాటించి, ఈ విధంగా ఉండి మీ ప్రవర్తన 10 మంది చేత గౌరవ ప్రతిష్టలు పొందుతారు. మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. స్త్రీల వల్ల చాలా లాభాలు కలిగే విధంగా ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పటి వరకు శారీరక పరమైనటువంటి కష్టం ఏదైనా ఉందా అంటే అది
కొంచెం శుభకరమైన కాస్త సుఖవంతమైన జీవిత గమనంలోకి దారితీస్తోంది. కాబట్టి మీకు చక్కటి సౌలభ్యం ఏర్పడుతుంది, శారీరక శ్రమ తగ్గుతోంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. అయితే కోర్టు వ్యవహారాల పట్ల మటుకు అతి జాగ్రత్తగా ఉండాల్సిందే. పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, వాహనాలకు సంబంధించిన విషయాలు, కొనుగోలు అమ్మకాలు కానీ, అలాగే భార్యాభర్తల అన్యోన్యత కానీ, పబ్లిక్ రిలేషన్స్ కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిందే అని చెప్పి సూచన జరుగుతూ ఉన్నది. చక్కగా పాటించండి. ప్రతి నిత్యము దుర్గ పూజ చెయ్యండి, అలాగే శివారాధన చెయ్యండి. తప్పనిసరిగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధన ఆదాయం కూడా మీకు చక్కగా వస్తుంది, మీ మానసిక ఉల్లాసానికి దారితీస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. మీనరాశి వారికి ఒక్క కేతువు గారి యొక్క సంచారం మాత్రమే అనుకూలంగా ఉంటూ ఉన్న కారణం చేత ధనము మీకు ఊహించని విధంగా ధనము వస్తుంది. ఇదొక్కటే ఆశాజనకమైనటువంటి మార్పు. మిగతావన్నీ కూడా ఏలినాటి శని ఉండడం వల్ల కానీ, అర్ధాష్టమ గురు సంచారం చేత కానీ, తృతీయ శుక్రాచార్యుల వారి సంచారం చేత కానీ, వ్యయ రాహు చేత కానీ, అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి రవిగారి యొక్క సంచార విశేషం చేత కానీ అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏవీ కూడా కలగబోవడం లేదు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. చాలా రోజుల నుంచి మనము మీనరాశి వారికి చెప్పుకుంటున్నాము. కేతువు సంచారం మాత్రం చాలా బాగుంది. ఈ శుక్ర సంచారం కానీ, చంద్ర సంచారం కానీ అంతగా బాగుండబోవడం లేదు. ఒకటి బాగుంటే ఒకటి బాగుండట్లేదు, ఒక్కొక్కసారి రెండు బాగుండట్లేదు కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలండి అంటే, ఏలినాటి శని జరుగుతూ ఉన్నందువల్ల శని గారికి తైలాభిషేకం చేయించండి. అలాగే ఆరోగ్యమైనటువంటి పద్ధతులు పాటించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. కుటుంబ జీవితానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. క్రమశిక్షణాయుతంగా మీరు ఉంటూ మీ కుటుంబ సభ్యుల్ని ఉంచడానికి కూడా ప్రయత్నం చేయండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం అంతగా కుదరడం లేదు. మాతృవర్గ రీత్యా కూడా అలాగే ఉంది, స్థిరచిరాస్తుల రీత్యా అలాగే ఉంది, సంతాన రీత్యా అలాగే ఉంది. అలాగే ఏదైనా భార్యాభర్తల అనుకూలత బాగుందా, సమస్యల్ని కాస్త ఒకళ్ళకొకళ్ళు ధైర్యం చెప్పుకుంటూ సమస్యల్ని ఎదుర్కోగలుగుతారా అంటే అది అయితే ఏమాత్రం బాగలేదు. పబ్లిక్ రిలేషన్స్ కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అలాగే ఉద్యోగ జీవితం అంత పూర్తి సంతృప్తి కలిగించే అంశాలేవి ఉండబోవడం లేదు. స్థాన చలనానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, శని గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, గురువు గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, యోగా చెయ్యండి, హనుమాన్ చాలీసా పఠించండి, సంయమనం పాటించి ఉండండి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.